ఏంటి పేపర్లో న్యూస్ ఈరోజు? ఓటరు నమోదుకు మరో అవకాశం. గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులను సందడి. ఏమండి ఒకసారి లోపలికి వస్తారా? ఎవతివే నువ్వు నన్ను లోపలికి పిలుస్తున్నావు? నేను మంచోని కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడైతే లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు మీకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? నీ మతి మరుపుతో ఆల్రెడీ నాకు అన్యాయం జరిగిపోయిందిరా. నేను నీ భార్యని. నువ్వు నా భార్య అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ కావాలని మరి కావాలగా యువతొచ్చి నేను నీ పెళ్ళాని నేను నీ భార్య అంటే ఎంత ఎక్కడి నుంచి పోషిస్తాను? నేను ఎక్కడి నుంచి పోషిస్తాను? ఇదిగో ఇది మన ఇద్దరి ఫోటో. నేను నీ భార్యని. ఓ నువ్వు నా భార్యవా? రోజు ఇదో డ్యూటీ అయిపోయింది నాకు. ఫోటో చూపిస్తూ కాపురం చేస్తున్న భార్యని ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కావచ్చురా. ఎందుకల్లా అంతలా ఫీల్ అవుతావు? నాకున్నది చిన్న మతిమరుపు. చిన్న మతిమరుపా? ఫోటో చూపిస్తే గాని కాపురం చేయలేని పరిస్థితి నీది. చిన్న మతిమరుపు అంట. ఏడ్చాలే లేవడు బా. నేను లోపలికి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను మర్చిపోతావు. చేతిలో ఫోటో పట్టుకొని తిరుగు. ఎందుకు గుర్తు పెట్టుకోను? ఓ ఆడవాళ్ళు మగాళ్ళకి ఇంత వీక్నెస్ ఉందనుకో. ఈ ఆడవాళ్ళు ఇంత చేసి చెప్తుంటారు. నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన? ఏమండి అక్కడ కూర్చున్నారేటండి మీరు? ఓసే శాంతమై, నువ్వు నీ మతి మార్పు. ఆయన నీ మొగుడు కాదు. నా మొగుడు కాదా? ఇంతకి నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? తలుపు తీసి పెట్టుంటే వాడే వస్తాలే. హలో, అరే ఫారెన్ కి వెళ్ళా ఒక సెంటు బాటలు తీసుకురారా అన్నావు, మర్చిపోయానంటావు. మైండ్ ని షార్ప్ గా ఉంచుకోరా ఫస్ట్. పట్టే ఫోను. ఏమే కాఫీ పెట్టు. ఏమే స్నానానికి నీళ్ళు పెట్టు. ఎవట్రా నువ్వు? నా ఇంటికి వచ్చి స్నానానికి నీళ్ళు పెట్టు అంటున్నావు. ఏవండి ఒకసారి బయటకు రండి మీరు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? అరే గుడివాడా, నా పిల్ల అనుకున్న మధ్య మరుపుతోనే చస్తుంటే మధ్యలో నీ మధ్య మరుపుతో చావు కొడతావేంటారు దరిద్ర పనికి మనోడా. ఫోటో ఏది? నేనే నీ మొగుడినే. ఇదిగోనే మన ఫోటో. సారీ బ్రదర్. ఓకే ఓకే. మా ఆవిడ అనుకోని మీ ఆవిడ ఇందాక ఇంట్లో ఏం చేసావురా? చెప్పరా. అదే గుర్తు రావట్లేదు బ్రదర్. ఏం చేసావు చెప్పరా. ఏం చేసాడు చెప్పవే. నువ్వేనా? ఎంట్రీ గుర్తుంది, ఎగ్జిట్ గుర్తుంది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ గుర్తులేదు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్పరా. ఏం చేసా? అసలే బీపీ పేషెంట్ రా. చెప్పరా. మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి లోపట ఇద్దరు కలిసి నువ్వు గట్టిగా అరిచావు అనుకో, నేను మళ్ళీ మర్చిపోతా. ఇద్దరు కలిసి ఇదిగో చూసావా, మళ్ళీ మర్చిపోయా. గుర్తించుకోవడానికి దండం పెడతాను. ఇద్దరం కలిసి టీవీ చూసాం. అది కాదే, నేను మతి మరుపుతో వాడింటికి వెళ్ళాను. నువ్వైనా చెప్పాలి కదా. తలకు నూనె పెట్టి దీపృతి స్నానం చేయించుదా. నేను నీ ఆవిడ కాదు. నువ్వు నీ మతి మార్పు. నా ఆవిడ కాదా? అది నా పెళ్ళం కాదు. నువ్వు నా పెళ్ళం కాదు. ఒక మాట అడుగుతాను, అసలు నాకు పెళ్ళం ఉందా, అసలు పెళ్ళైందా లేదా అని చెప్పు. అవును, పెళ్ళేసి వచ్చావు. పెళ్ళేసి వచ్చా? నా పెళ్ళం ఎక్కడ చచ్చింది? ఇక్కడ చచ్చాను రా. నువ్వేంటే నాగబాబు గారి ఇంట్లో ఉన్నావు? ఇది మన ఇల్లేరా మగడా? మన ఇల్లు? ఏ మేరా పరివార్? అవునురా. ఇందా వీట్ల నాందా? నీళ్ళేరా, నీందే. ఇల్లును కూడా మర్చిపోతున్నానుగా. కొద్దిగా పెరిగినట్టుంది, అయినా మేనేజ్ చేయాలి. ఈ ఇల్లు నాదని తెలియదు. ఆ ఇల్లు నాదని తెలియదు అనుకుంటున్నావా? మన ఇంటి డోర్ నంబర్ చెప్పనా? చెప్పు. 108 108 801. నీ బతుకుచడా, ఇంటి డోర్ నంబర్ కూడా గుర్తులేదా నీకు? ఒక కప్పు కాఫీ పట్టరా. తెస్తున్నానండి. టాయిలెట్ ఒకటే. రే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? 10 తరాల ముత్తాతల పేర్లు చెప్పగలరా నేను? పెట్టే ఫోన్ ఎదవన్నారు ఏదో. ఏమండి కాఫీ? ఏం పెట్టావే కాఫీ? ఏం కలిపావు దీంట్లో? ప్రేమ కలిపింది, అందుకే నా అంత తీయగుంది. కూర్చో. మన కాపురం సంసారం అనే పడవలో చిల్లు పడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు పడుతుందండి? నా చేయి అడ్డు పెట్టేను. మీ ఇద్దరు రెక్కలు ఎరగొట్ట. పాటపండి ముందు. ఎందుకు ఆపుతాను? మాతో పాటేసుకుంటాను, వాటేసుకుంటాను. మధ్యలో అడగడం నువ్వు ఎవడురా? నువ్వు నా మొగుడివా? ప్రూఫ్ ఏంటి? ఇదిగోండి మన ఇద్దరు ఫోటో. నేను భార్యనండి. ఏమండి నన్ను క్షమించండి.
వీళ్ళ మతి మరుపుతో సంసారం అని నా పడవని మీ పడవని వదిలేసి వాళ్ళిద్దరూ కలిసి ఒకే పడవని వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ అండి ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. దీనికి ఒక్కటే మార్గం. హలో డాక్టర్, ఐఎమ్ కమింగ్. డాక్టర్, నా పిల్ల మతి మరుపు వల్ల వీళ్ళ ఆయన మతి మరుపు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీ ఆయన్ని మీ ఆవిడ్ని ఒకే గదిలోకి పంపించండి చెప్పు. కంగారు పడతావు ఎందుకు? ఐ మీ డాక్టర్, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను కదా. పంపించండి. అలాగే సార్. గుడివాడా ఏంటి నీ పిల్లం పిలుస్తుంది చూడు. ఏమంటున్నావు? డాక్టర్ గారు, వాడు పిల్లం పక్కన ఉన్న పిల్లం అనేసరికి నా ఇంట్లోకే దూరుతున్నాడు. ఏదో చేయండి డాక్టర్. కూల్ కూల్, నేనున్నాను కదా. నేను ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ తో వాళ్ళకి ఈ జన్మే కాదు 7 జన్మల దాకా అన్ని గుర్తొస్తాయి. 7 జన్మలు ఎందుకంటే ఈ ఒక్క జన్మ ఏడంటే చాలు. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. అలాగే అలాగే, కూల్ కూల్. సెట్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటి డాక్టర్? వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుని సెట్ అయిపోయి ఇంటి అనుకుని చట్ట వెళ్ళిపోయారు. చెప్పు. రే ఎక్కడ్రా? అమీర్పేటలో ఉన్నావా? నేను పక్కనే పంజాగుట్లో ఉన్నా, ఒక 5 నిమిషాలు వచ్చేస్తా. ఎక్కడున్నారు నువ్వు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నువ్వు? మాదాపూర్లో ఉన్నా. వాడికి ఏం చెప్పావు నువ్వు? పంజాగుట్లో ఉన్నా అని చెప్పా. అబద్ధం చెప్పావు కదా? అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పా? అబద్ధం చెప్పా? నా ముందు ఎవడైనా అబద్ధం చెప్పితే చెప్పుదని కొడతా. సీరియస్ కొడుతున్నారు మీరు. నా పేరు అబద్ధం. ఆడ అబద్ధం చెప్తే అంతలా కొట్టాను. నా పేరు అబద్ధం ఇలా పెట్టుకుంటున్నారా? నన్ను అందరూ అబద్ధం అబద్ధం అని పిలుస్తూ ఉంటే ఎప్పుడు నిజమే చెప్పాలన్న గుర్తుంటా సార్. అందుకే అబద్ధం అని పెట్టుకున్నాను. నేను మాత్రం నిజాలు చెప్తూనే బతుకున్నాను సార్. హలో. అరే బా, నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను, మీ ఇంటికి వస్తున్నాను రా. ఫ్లైట్ దిగావా? కార్ ఎక్క కరెక్ట్ చెప్పు. అంటే ఫ్లైట్ లో దిగుతూ నడుస్తున్నాను రా. అది చెప్పు. నా ఫ్రెండ్ వేయండి, అబద్ధాలు చెప్తాను. నిజాలు చెప్పాలి ఇప్పుడు. సరే చెల్లెమ్మ చెప్పి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయించు. సరే సరే పెడే. మన ప్రసాద్ ఉన్నాడు కదా? అవునండి. ఆడు ఊరు నుంచి వస్తున్నాడంట. ఆడికి చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. కొంచెం బాగా చేసి పెట్టాడు. ఏమండి దీని గురించి మీరు ఇంతలా చెప్పాలా? చికెన్ మటన్ చిటికెలా చేసాను. చిట్కేసారేంటండి? ఏది చికెన్ బిర్యానీ? నిజం చెప్పాలి కదా? చెప్పాలి కదా? నిజం చెప్పాలా? నా గురించి తెలుసు కదా నీకు? శిశును ఎప్పుడు నిజాలు చెప్తాను బతుకుతుంటాడు. నిజం కోసం ప్రాణం ఇచ్చేస్తుంటాడు. అబద్ధం అనేది శిశు రూపంలో నా నోట్లో నుంచి పుట్టాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. కానీ అక్కడే చంపేశాను అబద్ధాన్ని. లోపలికి 10 నిమిషాలు బాగున్నాను రా సీను. ఏంటి సంగతిలో? ప్రయాణాలు జరిగింది? చాలా బాగా జరిగింది. ఏంటి అన్నయ్య గారు మీరు ఒక్కరే వచ్చారా? అవునమ్మా, ఒక్కనే వచ్చాను. పైకి లేగు. ఏమైందిరా? వచ్చేప్పుడు ఎలా వచ్చావు నువ్వు? ఫ్లైట్ లో వచ్చాను. ఫ్లైట్ లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మరి ఒక్కడే ఎలా వచ్చారా? పక్కన ప్యాసింజర్ ఉన్నాడు కదా? నిజం నిప్పు లాంటిదిరా. నిజం నిప్పు లాంటిది. అలాగని చెప్పి సిగరెట్ వెలిగించుకోలేం కదా. అన్నయ్య గారు ఇదిగోండి టీ తాగండి. ఎంతసేపు తెస్తాను టీ? 10 నిమిషాల్లో తెస్తాను. 5 నిమిషాలు తెచ్చంటే మరి అంటే అబద్ధం ఆడావు. ఊరుకోరా, నీకు బాగా చాలా సేపు ఇంకా మాట్లాడాలి. కూర్చోను. అబద్ధం చంపేస్తాను. చిన్న వాళ్ళకి అబద్ధాలు అంటే వింటారు నువ్వు. చిన్న వాడికి రా, చిన్నదంటే పెద్దదండి. లంచమే. అబద్ధమే. నీకు కొడుకున్నారు కదా, ఏమేడాడు? ఉన్నాడు రా. అంకుల్ మీరు వచ్చారా? ఎన్నాళ్ళు అయింది అంకుల్ చూసి. ఆంటీ బాగున్నారా? అంకుల్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంకుల్? ఆడు నీకన్నా 50% ఎక్కువ చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు అంకుల్? ఓవర్ యాక్టింగ్. అంకుల్ అలా అంటారండి అంకుల్. మా నాన్న గీత గీస్తే గీత దాటను అంకుల్. నేను ముందు గేస్తా కదా వెనక్కి వెళ్ళిపోతాడు. గీత కోసం ఎత్తుకుంటా ఉంటాడు. మా కొడుకు అయితే గీతలోనే గీత ఎక్కడుందో ఎత్తుక్కుంటాడు. ఏ మాటగా మాటరా? ఏ పోలికి నుంచి రాకపోయినా మాత్రం నా పోలికి మాత్రం ఒకటి వచ్చింది. అడిగి ఏమొచ్చింది? ఎప్పుడు నిజాలే చెప్తాడు. అవునా బాబు? అరే చెప్పలే కదా, ఇప్పుడు నేను డాక్టర్ అయ్యానురా. అంకుల్ నాకు ఈ మధ్య ఒకటే హెయిర్ అంతా పడిపోయి ఫాలో అయిపోతుంది అంకుల్. ఏం చేయాలి దానికి? చీపురుతో తుడిచేయడమే. వేరే ఆప్షన్ లేదా అంకుల్? ఉంది. ఉఫ్ఫు నువ్వు తెలిపొద్ది. ఏంట్రా కళ్ళు రెడ్గా ఉన్నాయి, కొంచెం బ్లాక్. ఏమైంది ఎందుకు? మొన్న అదే డౌట్ వచ్చి చెకప్కి వెళ్ళాను అంకుల్. టెస్ట్ చేశారు. చేసిన తర్వాత నీ బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది బాబు. మరిగిపోవడం వల్ల నువ్వు కొంచెం బ్లాక్ అయిపోయి కలర్ రెడ్గా అయిపోతున్నాను. అవునా? ఎక్కువ బాయిల్ అయితే పేలిపోతా, జాగ్రత్త.
ఏంట్రా నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏంటివి? ఏ డార్క్ సర్కిల్స్ కాదు రేవి, ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా వీటి షాడోస్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను బీటెక్ అయిపోయింది అంకుల్. అంకుల్ ఏమడిగారు? అంకుల్ ఏమడిగారు? అంకుల్ ఎవరు ఇప్పుడు ఏం చదువుతున్నావు అన్నారు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను చదవట్లేదు. చెప్పాలి కదా. చిన్న విషయం కోసం కొడతాడు. చిన్న విషయం ఏంట్రా? పట్టించుకోద్దురా. సరే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు? బెడ్రూమ్ లోకి వెళ్తా. చెప్పాలి కదా. అదే అంటే నెక్స్ట్ చెప్పారు కదా నీకు. చంపేస్తాను ఇలాగే నిజం మాట్లాడేది ఏదో ఒకటి చేసి పారేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడి హ్యాండ్స్ అప్ అన్నాడు, హ్యాండ్సమ్ అనలా. డబ్బులు ఎక్కడ చెప్పు. మా దగ్గర ఏం లేవండి, మా చుట్టాలకి ఇచ్చేసాం అన్ని. అబద్ధాలు చెప్పడానికి నూరేళ్ళు వస్తున్నారు మీకు. ఆ బీరోలు ఉన్నాయి బాబు. డబ్బులున్నాయి. బంగారం ఎక్కడ? బంగారం కూడా లోపల ఉంది బాబు. మా అమ్మ నాన్న పెట్టిన 7 వారాల నగలండి అదంతా. నగలు బాగానే ఉన్నాయి సార్. బస్ లో పోవడానికి చిల్లర కావాలి సార్. మొత్తాన్ని చూసిన చిల్లర ఉంటది. 11 రూపాయల పోపుల డబ్బాలు ఉన్నాయి కదా, పోపుల డబ్బాలు తీసుకుని లోపలికి. ఇన్ని రోజులు కష్టపడిన సంపాదన వాళ్ళకి ఇచ్చేస్తా దొంగడికి. ఆడికి ఇవ్వడం నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ అబద్ధం చెప్పడం మాత్రం నాకు ఇష్టం లేదురా. సిగ్గుండాలనా కొడుకు ఎదిగాడు, డబ్బులు ఇవ్వాలని కూడా తెలియదు, ఆడికి ఇచ్చేస్తావు మొత్తం. నాకే చెప్తున్నా నువ్వు ఎలా బతకాలి. ఉండండి కంటే మన గొడవలేడు. లోపల పద నువ్వు. ఇలాంటి సమాధానం నేను బతికున్నాడు వేస్ట్. నిజం చెప్తే బతకనవరా. హలో ఎవరు? హలో, అది చరవాణి కాదు నాయన, ఆకాశవాణి. ఆకాశవాణి. నీకు శాపం పెడుతున్నాను. ఇప్పుడు గాని నువ్వు నిజం చెబితే నీకు గుండెపోటు వస్తుంది. ఏంటి శాపాలు పెడుతున్నారా? ఏది భయపడిపోవాలా? ఇవాళ డేట్ ఎంత? 31. మళ్ళీ అడగండి. ఈ రోజు డేట్ ఎంత? 29 అండి. ఈ ఒక్క రోజు నువ్వు నిజాలు చెప్తే చస్తావు. ఇదే నా శాపం. ఇలాంటి శాపాన్ని ఇచ్చారండి సార్. ఏం టెన్షన్ ఉన్నావేంద్రా? ఏ లేదు, తలకాయ నొప్పి వస్తుంది రైట్ గా. టైం ఎంత అయింది? టైం 12:30. టైం ఎంత అయింది? 11:30. గుండె నొప్పి వస్తుంది, టాబ్లెట్ తీసుకురా. గుండె నొప్పి అని తల పట్టుకుంటారేంటండి? నా ఇష్టం, ఎక్కడైనా పట్టుకుంటాను, నీకేంటి ఇప్పుడు. టాబ్లెట్ తీసుకురా. గుండె నొప్పిగా? గుండె నొప్పికే. గుండె నొప్పే కదా. గుండె నొప్పి టాబ్లెట్ ఇచ్చా. మీ ఆవిడ కొడతావేంట్రా? గుండె నొప్పి చెప్తాడు, గుండె నొప్పి టాబ్లెట్ తీసుకొస్తుంది. అయితే మాత్రం మీ ఆవిడ నీకు పిచ్చి ప్రేమ అన్నావు, అలాంటి అమ్మాయిని కొడతావు నువ్వు? ఏంటి అది పిచ్చా? అది ప్రేమ. అది ఏదో ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకున్నాను అంతే. తన కోసం చాలా మంది త్యాగం చేస్తావు. అప్పుడు కాలేజీ వెనకాల సుశీల తిరిగి గుర్తుందా? అది వెనకాల తిరుగుతున్నాడు, తిరిగేవాడు కాదు. సుశీల నాయనకలు తిరగడం కాదురా, నేనే సుశీల వెనకాల తిరిగాను, లక్ష్మితో తిరిగాను, సనుజతో తిరిగాను. ఇంతమంది అమ్మాయితో తిరుగుతానా నువ్వు? నాలా నిప్పులో ఉండాలనా? మీ ఇంట్లో దొంగతనం జరిగింది అని కంప్లైంట్ చేశారు కదా, పట్టుకున్నాను దొంగని. మా ఇంట్లో దొంగతనం జరగలేదు సార్. దొంగతనం జరగలేదు? వాడు మన డబ్బులు తీసుకున్నాడు కదా. పక్కలు అడుగు నువ్వు. మీ ఇంట్లో దొంగతనం జరిగిందా జరగలేదా? జరిగింది సార్. జరగలేదు సార్. మీరు చెప్పండి, దొంగతనం జరిగిందా జరగలేదా? జరిగిందండి, వాడే దొంగ. జరగలేదని చెప్తున్నా కదా. జరగలేదు సార్. ఇంతకు నేనెవరు? మీరు డాక్టర్ సార్. పోలీస్ కదా వాడు. మా ఆయనండి. మా నానండి. నాకేం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదు సార్. నన్ను బతికించలేదు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళిపోరా. బంగారం గోల్డ్. ఏమైందిరా? ఏమైంది? నేను ఇంకా కూడా ఉండను, నేను పక్కింటికి వెళ్ళిపోతున్నా. అదే జెండు మన రాసి తగ్గిపోతురా. తలనొప్ప. శ్రీను పడుకో, రేపు కలుస్తా.